స్టేట్ జనరల్ సెక్రటరీ చెప్పండి తెలియజేసుకుంటున్నా. ఇక రెండవ దశ యాత్ర ప్రారంభం కాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కునుకు లేకుండా నిద్ర లేకుండా చేసినటువంటి రాత్రులు అనేకం కూడా ఉన్నాయన్నది ఆ యొక్క యాత్రలో వచ్చినటువంటి ఆదరణ మనందరూ కూడా అది యాదగిరి గుట్ట నుంచి భద్రకాళి దేవాలయం వరకు నడవాలని చెప్పని సంకల్పం తీసుకుని ముందుకెళ్తా ఉంటే మరి ఆ యాత్రలో వచ్చినటువంటి స్పందన చూస్తే అది అడ్డుకోవాలని దాన్ని ఆపాలని అరెస్టుతో ఇంకో రకంగా ధనీకరణ చూడాలని చెప్పని అనేక రకాల కుట్రలు కుతంత్రాలు ప్రయత్నాలు చేసేటువంటి నేపథ్యం సందర్భంలో ఆ మూడవ దశ యాత్ర అనేది ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజానికానికి ఒక భరోసాను కల్పించడంతో పాటు ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడంతో పాటు ఒక ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటి రీతిలో సాగినటువంటి యాత్ర ఆ మూడవ దశ యాత్ర.